హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు ఏంట్రా నువ్వు ప్రాసెస్ మర్చిపోతే ఎలా? సాంగ్ అయితే కరెక్ట్ చెప్పేలో కూడా అందేసుకుంటున్నాను. ఇఫ్ యూ ఆల్ సా ద thumbnail, మీరు thumbnail చూసి వస్తే దిస్ ఇస్ ద వీడియో కంపేరింగ్ అవర్ 2 ఇయర్ బడ్స్. ఒకటి సామ్సంగ్, ఒకటి యాపిల్. My dream is to use every Apple product. His dream is to use every Samsung product. అంటే సామ్సంగ్ అంటే ఎక్కువ సిస్టమ్ వాచ్ ప్లస్ మొబైల్ అన్నీ ఉంటాయి కదా అలాగా. So, but we are living one other's dream అన్నమాట. నా సామ్సంగ్ వాచ్, సామ్సంగ్ ఫోన్ అండ్ సామ్సంగ్ బడ్స్ నాది. వాడిది యాపిల్ ఫోన్, యాపిల్ బడ్స్. సో ఇన్ దిస్ వీడియో సామ్సంగ్ బడ్స్ కి యాపిల్ బడ్స్ కి ఉన్న డిఫరెన్సెస్ అండ్ మాకు పర్సనల్లీ ఏది నచ్చిందో చెప్దామని. అండ్ లైక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ బోత్ ఆర్ వెరీ గుడ్ విత్ దర్ ప్రైజెస్. ఎవరికి ఏ ప్రోడక్ట్ నచ్చింది అనేది, లైక్ ఆండ్రాయిడ్ యూజర్స్కి ఎలా, యూఎస్ ఎలా అనేది మీరు కంక్లూజన్ మీకు అర్థమవుతుంది లాస్ట్ కి. ఐ హోప్ యూల్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక్కడ అందుతున్నాను కదా. సో ఫస్ట్ ఫీచర్ ఇన్ సామ్సంగ్ నేను వాడుతున్నది కాబట్టి దిస్ హ్యాస్ బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్స్. ఆల్మోస్ట్ నీకు రెండు సిమిలరే ఉంటాయిరా. నాయిస్ క్యాన్సిలేషన్స్ నేను లైక్ ఐ షో యూ ద నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇస్తాను. దీంట్లో సామ్సంగ్ వేరియబుల్స్ యాప్ ఉంటుంది. దాంట్లో వాడు పర్టికులర్ ఇస్తాడు. లైక్ సో ఆంబియన్ సౌండ్ అంటాడు. ఆంబియన్ సౌండ్ అంటే ఏంటంటే లైక్ చుట్టుపక్కల ఉన్న ఆంబియన్స్ వస్తూ ఉంటుంది. లైక్ ట్రాన్స్పరెన్సీ కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ట్రాన్స్పరెంట్, క్లియర్ ఆడియో ఉండేలాగా. అండ్ అడాప్ట్ ఎలా ఉండేదంటే ఇప్పుడు రెండు వేస్తున్నాం, అడాప్ట్ రావట్లేదు రెండిట్లా. సో అడాప్ట్ ఎలా ఉంటుందంటే వెన్ ఐఎమ్ టాకింగ్ ఆర్ వెన్ మూవీస్ ఏమైనా ప్లే చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ని అడ్జస్ట్ చేసుకుని నాకు సౌండ్ ప్లే చేస్తుంది. పక్కన నాయిస్ ఎక్కువ ఉన్నది అడాప్టివ్. ఓకే. కాల్ మాట్లాడేటప్పుడు పర్టికులర్లీ చాలా యూజ్ ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది. కాకపోతే చూసా లేదు, నేను మోడ్ స్విచ్ అయ్యి అడాప్టర్ లో ఉంది. నేను మాట్లాడుతున్నాను, ఆంబియన్స్ షిఫ్ట్ అవుతుంది. అంబియన్స్ స్విచ్ అయ్యి నీకు నా మాట కూడా క్లియర్ అవునా? కాకపోతే అంబియంట్ అలా ఉండదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్ బెస్ట్. నాకేం వినపడదు అన్నమాట. ఇక్కడ ఉంది వాయిస్ సెక్షన్, వాయిస్ యూజ్ సౌండ్, అంబియంట్ సౌండ్. సో లిటరలీ సెట్టింగ్స్ లోకి వెళ్తే మొత్తం సెట్టింగ్స్ లో మనకి ఏ ఫీచర్ అన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇయర్ బడ్ సెట్టింగ్స్ లోనే కంప్లీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ వాడుతున్నప్పుడు అయితే మాత్రం మనకి పక్కన ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఏమి వినపడదు. ఎవరు మొక్క పడుతున్నారు రైట్, అది యూజ్ అవుతుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ చాలా చాలా బాగుంటుంది సామ్సంగ్ అయితే. నీకు పర్టికులర్ ఒక సింగిల్ బటన్ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. వస్తుంది నాకు రైట్ సైడ్ మొత్తం నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అది ఓన్లీ యాపిల్ లో ఉందా అనుకున్నా, కానీ అందులో కూడా ఉంది. అయితే యాపిల్లో నాయిస్ క్యాన్సిలేషన్ విత్ 1 ఇయర్ నాయిస్ క్యాన్సిలేషన్ విత్ 1 ఇయర్ పాడ్. ఓకే, ఒకటి వాడేటప్పుడైనా అవుతుంది. అది ఉంటే ఆప్షన్ ఎనేబుల్ చేస్తాను. నీకు 360 degrees ఆడియో ఉంటుంది చూడు, స్పెషల్ ఆడియో. దీంట్లో 360 degrees ఉంటుంది. అది బెస్ట్ ఫీచర్ యాక్చువల్లీ. 360 degrees సౌండ్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఈ క్యాప్చర్ కూడా అవుతుంది. నా దానికి ఏమవుతుందంటే ఐఫోన్ లో నీకు ఇట్లా స్కాన్ చేయాలన్నమాట. ఫేస్ ఐడి స్కాన్ చేస్తాను సార్. అలాగే ఇటు తిప్పంగానే ఇయర్ డిటెక్ట్ చేసుకుంటుంది. ఇయర్ లైక్ 360 degrees ఎలా వస్తుందా ఏంటి అనేది చూసుకొని 360 degrees స్కాన్ చేసుకున్న తర్వాత నువ్వు ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం స్కాన్ అవ్వాలి, ఈ ఫేస్ స్కాన్ చేస్తుంది. ఫేస్ ఐడి అయితే ఓన్లీ ఫేస్ చేస్తుంది కదా, ఇది ఇలా కాదు. ఫేస్ నుండి ఇయర్ అది మళ్ళీ ఇయర్ సెంటర్ లెఫ్ట్ ఇయర్ బడ్, రైట్ ఇయర్ బడ్ స్కాన్ చేసుకుంటాం. దాన్ని బట్టి నీకు డిస్టెన్స్ ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. మేబీ యాపిల్ ఉంది కదా అది లేదు, కానీ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇలా అనిపిస్తుంది అంటే నా సామ్సంగ్ వాచ్ కనపడదు ఇయర్ ఫోన్స్. సౌండ్స్ అన్ని నేను మాట్లాడలేదు, యాపిల్ వాచ్ లేదు కాబట్టి
సౌండ్ అని నేను ఇలా వేరే సాంగ్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ సిమ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ. ఫోన్ మొత్తం కంప్లీట్ గా నా వాచ్ లోనే మనం మ్యూజిక్ ప్లే చేసుకోవాలి. సపోజ్ మొబైల్ ఛార్జింగ్ లో ఉండి నువ్వు వర్కౌట్ కానీ లేని కానీ వెళ్ళిపోయినా మొత్తం అసలు మొబైల్ ఇంట్లో పెట్టేసేసి నేను వాచ్ తోనే మొత్తం నేను ఇయర్ ఫోన్స్ అన్ని చేసుకో. వాచ్ సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ పడుకునేటప్పుడు ఇదే వాడతాను. ఓషన్ రెయిన్ రైన్ వస్తుందా బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ లో మనం ప్లే చేసుకోవచ్చా? అంటే నీకు నిద్రపోయేటప్పుడు కానీ ఏదన్నా కాన్సెప్ట్ చదువుకోవాలనుకున్నప్పుడు నేను ప్రెసెంట్ గా ఏమనిపిస్తుంది ఓషన్స్ ఇష్టం అనుకో ఓషన్స్ పెట్టుకోవడం ఎప్పుడు వస్తున్నాయి ఓషన్ సౌండ్ వస్తున్నాయి, లైక్ అలల్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు రైన్ వస్తుంది, రెయిన్ సౌండ్ వస్తుంది. కరెక్ట్. ఇది లేదు, సామ్సంగ్ లేదు. బట్ యాక్చువల్లీ ఇది వన్ బట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటివి అవి మోస్ట్లీ నాకే యూజ్ అవుతాయి. నేను ఒకటే వాడతాను కాబట్టి మోస్ట్లీ అందరూ రెండు యూజ్ చేస్తారు. 2 ఇయర్బడ్స్ వాడు వాడతారు. నేను కంటిన్యూస్ గా అది అలాగే ఉండిపోతుందిరా. చెవుడు వస్తుంది. ఏం పర్లేదు, ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది. దేవుడు రెండు ఎందుకు ఇచ్చాడు, స్పేర్ గా ఇచ్చాడు. పర్స్ ఆఫ్ హ్యావింగ్ ఎయిర్పోర్ట్స్ ఎలా అయినా పెట్టవచ్చు. అవునా? ఎలా అయినా ఇన్ ద సెన్స్ అలా వదిలేసాం అనుకో ఇంకా ఇది మ్యాగ్నెట్ జాబ్ పెట్టుకోవాలి. కరెక్ట్ గా చూసుకొని పెట్టాలి. షేప్ ఇచ్చాడు కదరా. నాది ఇది రౌండ్ కాదు కదా, రౌండ్. ఇదేమో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇయర్ బడ్. దీనికి లైట్స్ రావాలి అంటే ఏం చేయాలంటే ఈ 1 ఇయర్ పోర్ట్ అయినా 2 ఇయర్ పోర్ట్స్ అయినా పట్టుకొని సైడ్స్ 2 seconds ఇలా వస్తే లైటింగ్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయిన ఇందులో నేను కంప్లీట్ క్లియర్ పెట్టాను అంటే బ్యాలెన్స్ అండ్ డైలాగ్స్ లౌడ్నెస్ నార్మలైజ్ పెట్టుకుంటే లైక్ ఇందులో ఉన్న సామ్సంగ్ ఫీచర్ ఎంత బాగుంటుందంటే ఎనీ సాంగ్ యాక్చువల్ మాట పెట్టి చాలా తక్కువ అనిపిస్తుందా? రీసెంట్ ఫేమస్ సాంగ్ పెట్టాను, డ్రాగన్ మూవీ గారి. ఎలా తగ్గించాలి దీన్ని సౌండ్? ఈ సైడ్ నుంచి స్లోగా పక్క కింద కంటే తగ్గుతుంది. తగ్గింది. కంట్రోల్ చాలా బాగుంటుంది. దీన్ని ఈజీ టు యూజ్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. లిరిక్ క్వాలిటీ బాగుంటుంది. మీకు అది నేను మాట్లాడేది వినిపిస్తున్నా కూడా నాకు అర్థం లేదు. మాట్లాడలేదు బాగా వస్తుంది. అంటే లైక్ లౌడ్నెస్ నార్మలైజ్ అయిపోయి బూస్ట్ చేయకుండా బేస్ అవన్నీ కొంచెం కంట్రోల్ చేసి బట్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ వోకల్స్ ఏం చేస్తాను ఇక సాంగ్ లో ఓన్లీ వోకల్స్ ఏం చేస్తే అది మనం ఇందులో సెట్టింగ్స్ లో మార్చుకుంటే అది ఎంత బాగుందంటే ఫీచర్ లిటరల్లీ నాలాంటి వాడికి అంటే పాటలో లిరిక్ వినాలనుకునే వాడికి చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే ఇక్కడ ఇన్ ఇయర్ డిటెక్షన్ అనేది నువ్వు ఎనేబుల్ చేసుకో. ఏది అడ్డొచ్చినా సరే నీకు ఆగుతుంది అనమాట. ఇది అయితే స్కిన్ టచ్ అయితేనే అవుతుంది. లేదు, ఇది డిటెక్షన్ స్కిన్ టచ్ అయితేనే అవుతుంది. ఇది కూడా స్కిన్ టచ్ అయితేనే అవుతుంది. ఇది ఆల్మోస్ట్ రాయలు పక్కన పెట్టుకుని హోంవర్క్ కాపీ పెట్టినట్టు పెట్టేద్దాం. క్లోన్ చేస్తారు. వీడియో ఎల్ఈడీస్ పెట్టి అట్రాక్ట్ చేస్తున్నాడు. వాడైతే క్లాస్ గా ఉంచాడు అంతే. ఇంకా ఏమైంది ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. మన దాంట్లో లైవ్ నువ్వు మాటలు వినొచ్చు. నా ఏ అనుకుంటాను మాట్లాడేది. ఓకే, అది లైవ్ లిస్టింగ్ వస్తుందా? సీక్రెట్ ట్రై చాలా దూరం వస్తుంది. ఆఫీస్ లో ఆల్రెడీ ట్రై చేశాను. అదేమంటే ట్రై చేశారా? అంటే అలాగే కానీ మీటింగ్ రూమ్స్ లో 1-on-1 అని చెప్పి పిలుస్తారు కదా. నా ఫోన్ పెట్టేసి వచ్చాను. ఫస్ట్ టైం వర్కౌట్ అయింది కానీ సెకండ్ టైం మా అసిస్టెంట్ మేనేజర్ మనోడే కాబట్టి చేసిన 50 సార్లు కానీ తీసుకుపోను అన్నది. నువ్వు మాట్లాడేది నాకేదో దూరంగా రూమ్ లో నుంచి అని ఇప్పుడు ఇప్పుడు దగ్గర యాక్చువల్ గా నువ్వు ఇలా నాయిస్ చేసిన నాకు తెలిసినంత వరకు ఇదైతే సామ్సంగ్ లో ఉన్నాయి. సామ్సంగ్ లో లేదు. ఇందులో మాట్లాడితేనే ఇది మీరు స్పై చేసి నీకు యాక్చువల్ గా పైన మీకు ఏ నోటిఫికేషన్ ఉండదు అన్లెస్ యూ అన్లాక్ చేసినప్పుడు ఇక్కడ పైన ఉంటుంది లైక్ ఎయిర్ సింపుల్ అవుతుంటుంది. అది ట్యాప్ చేయగానే ఆఫ్ చేసేసుకోవచ్చు. మేబీ ఇది ఫీచర్ అని చెప్పొచ్చు. మరి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని బాధపడాలో తెలియదు కానీ నాకు తెలిసినంత 24/7 ఇది రన్ అవుతానంట, క్యాలిక్యులేట్ చేస్తానంటది బ్యాటరీ. ఎందుకంటే నువ్వు అన్లాక్ చేయలేదు కదా, అదే అన్లాక్ అంట ఓపెన్ చేయలేదు కదా, అయినా సరే నీకు
బ్యాటరీ చూపిస్తూ ఉంటుంది కేసులో ఎంత ఉంది, బడ్స్లో ఎంత ఉన్నాయి. సో అది రీడ్ అవ్వాలంటే మరి బ్లూటూత్ వాడుతూ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా నాకు ఎక్స్పెక్టెడ్ అంత లేదు, 1.5 to 2 days వస్తుంది మోస్ట్లీ, ఎందుకంటే నేను కంటిన్యూస్ వాడతాంలే. సో నాకైతే కొంచెం బ్యాటరీ అయితే నాకు కొంచెం తక్కువే వస్తుంది. నాకు నేను మోడరేట్ యూజ్ అది యూజువల్గా మోడరేట్ గా యూజ్ చేస్తాను ఆ బడ్స్ ని. నేను వాడేది అంతా జిమ్ లో ఉన్నప్పుడు వాడతాను హార్డ్లీ. నాకు ఆఫీస్ మొబైల్ యూజ్ లేదు, సో నేను అసలు వాడలేదు. నాకు ఛార్జ్ వచ్చేసరికి నా వాడకానికి 3 to 4 days వస్తుంది నేను వాడేదానికి. అఫీషియల్ గా ఇది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది కనుక ఒక్కో ఇయర్ బట్ 7 hours బ్యాటరీ లైఫ్, ఒక బట్ 7 hours బ్యాటరీ లైఫ్ అండ్ టోటల్లీ 30 hours ఇంక్లూడింగ్ ద ఛార్జింగ్ కేస్. 30 hours బ్యాటరీ లైఫ్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. 30 hours నాది 30 hours కాకపోతే నేను దాన్ని చంపేస్తాను అన్నమాట. ఫీచర్స్ అన్ని ఎనేబుల్ చేస్తే తొందరగానే అయిపోతుంది. అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ వాడుతూ ఉంటాయి కనుక ఇవ్వండి. బట్ ఒకటి నాకు సామ్సంగ్ లో మిస్ అయిన ఫీచర్ అనిపించింది ఏంటంటే, నేను అన్లెస్ అంటే నా ఛార్జింగ్ కేస్ నుంచి బడ్స్ ఓపెన్ చేస్తే తప్ప నాకు బడ్స్ లో ఎంత ఛార్జింగ్ చూపించలేదు. నా వేరియబుల్స్ యాప్ లో కూడా చూపించలేదు బడ్స్ లో ఛార్జ్ అంత. నాకు అది 24/7 మానిటర్ చేస్తానే ఉంటుంది, చూపించా కదా. నాకు ఆ విడ్జెట్ లో కంటిన్యూస్ గా ఉంటుంది అందులో. ఇప్పుడు ఇందులో మిస్ అయిన ఇంకొక ఫీచర్ ఏంటంటే, నాకు సామ్సంగ్ వేరియబుల్స్ ఓపెన్ చేస్తే యాప్ లో ఇది ఎక్కడ లొకేట్ అయిందో చూపిస్తుంది నాకు. సో వాచ్ కానీ ఒకవేళ మనం ఇంట్లోనే ఉన్నాం, బట్ మొత్తం కేసుతో సహా ఇయర్ బడ్స్ మనం ఎక్కడ మర్చిపోయాం, కనబడలేదు. అప్పుడు ఇంట్లో ఉందని చూపిస్తుంది కానీ ఇంట్లో ఎక్కడ ఉందో చూపలేదు. నేను ఎంతసేపటికి రింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇందులో. రింగ్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే, ఒక బట్ట ఎక్కడన్నా పడిపోయి మిస్ అయింది అనుకో, అప్పుడే మనకి రింగ్ ఆప్షన్ వస్తుంది. లేదా రింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ కూడా లేదా అంటే నువ్వు బడ్స్ పెట్టుకొని కేసు మర్చిపోయావు అనుకో, అప్పుడు యూజ్ అవుతుంది. లేదు, అప్పుడు కేసు పోతే కనబడదు మనకి, ఇంకా బడ్సే కనిపిస్తాయి. కేసు పోయిందంటే మనకి ఎక్కడ పోయినట్టే. యాపిల్ లో ఉంటే కనుక నీకు స్పెసిఫిక్ గా దీనికి కూడా స్పీకర్ ఉంటుంది, మైక్ ఉంటుంది. నియర్ బై డివైస్ ఎక్కడ ఉందో తెలుస్తుందంటే ఇట్ ఈస్ ఓన్లీ వర్కింగ్. దట్ మిస్సింగ్ పీస్ అనేది ఏంటంటే బడ్స్ కోసమే. వీడు కేసు ఎక్కడ పోతుంది ఎక్కడ ఉంది అనేది మాత్రం నేను పట్టలేదు, విచ్ ఇస్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నెసెసరీ. నాకు కేసు ఉన్నా లేకపోయినా కేసు బడ్స్ ఎక్కడ ఉన్నాయనేది కనిపిస్తే మాత్రం చాలా బాగుండేది అనిపిస్తుంది. ఆ ఫీచర్ లో మిస్ అయింది. దాంట్లో ఉంటాయి, నాకు ఆఫ్ లో ఉన్నా వస్తుంది. ఇప్పుడు ప్లే కొడితే మా కిందట్లో ప్లే అవుతుంది. ఆడియో ఫ్రమ్ మై యాపిల్ బడ్స్ నుంచి మాట్లాడుతున్న ఆడియోని. నేను చాలా పెద్దగా మాట్లాడుతున్నాను ఫీల్ అవుతున్నాను, బికాజ్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ నాయిస్ క్యాన్సిల్. నాకు ఈ సౌండ్ వినబట్లేదు. నేను మాట్లాడుతున్నది కొంచెం హై పిచ్లోనే మాట్లాడుతున్నాను, అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో మీరే చెప్పాలి. కంపేర్ టు సామ్సంగ్ బడ్స్ 3 Proకి యాపిల్ వాచ్ 2కి మాట్లాడుతున్నంతా కూడా సామ్సంగ్ బడ్స్ 3 Pro నుంచి మాట్లాడుతున్నాను. నాకు అనిపిస్తుంది నేను చాలా పెద్దగా మాట్లాడుతున్నానని, బట్ సీయింగ్ లుకింగ్ ఎట్ అన్సారీస్ ఫేస్ వాడు ఇంకా పెద్దగా మాట్లాడుతున్నాడు. సో మీరు వింటున్న ఆడియో అంతా కూడా పిక్ చేస్తుంది సామ్సంగ్ బడ్స్ 3 నుంచే. నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, లేక వినిపిస్తుంది అనుకుంటున్నాను చాలా క్లియర్గా. నాకైతే చాలా నేను మాట్లాడుతుంటా బికాజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుని మాట్లాడుతున్నా కాబట్టి నాకు చాలా హై పిచ్లో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. మీరు డిసైడ్ చేయాలి ఎలా ఉంది అనేది. ఎనీవేస్, నాకు పర్సనల్గా అయితే యూజ్ అయ్యే ఫీచర్ ఇందులో వాయిస్ రికార్డ్ అవుతుంది కదా వీడియో చేసేటప్పుడు, అది నాకు యూజ్ అవుతుంది. స్పెషల్ ఆడియో కూడా వస్తుంది, 360 degrees ఆడియో వస్తుంది. అండ్ నాకు తెలిసి నువ్వు సామ్సంగ్ లో పుట్టి వీడియోలో జూమ్ చేస్తే వాయిస్ ఎన్హాన్స్ అవుతుంది చూసావా? అవును, అట్లాంటివి కూడా వస్తాయి. బేసిక్గా ఏంటంటే సామ్సంగ్ లో పర్టికులర్లీ యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి ఆర్ఎల్స్ వీడియోస్ ఎక్కువ తీసే వాళ్ళకి యూట్యూబ్ లో పోస్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి ఇయర్ ఫోన్ కొంచెం బెనిఫిట్ అవుతుంది కంపేర్ టు యాపిల్. ఏ ఫీచర్స్ Bixby అన్ని ప్లే అవుతాయి. ప్రస్తుతానికి అయితే ఏ ఫీచర్లు ఏం లేవు. సో యాపిల్ లోనే మనకి చాలా ఉంటాయి, ఫైండ్ మై డివైసెస్ కానీ లేదా నాయిస్ ఎన్హాన్స్మెంట్స్ కానీ. సామ్సంగ్ లో ఎన్హాన్స్ నాయిసెస్ అవన్నీ ఉన్నాయి, ఏ ఫీచర్స్ చాలా ఉన్నా కానీ లైక్ ఆన్ డైలీ బేసిస్ మనం వాడుకోవడానికి యాపిల్ చాలా బాగుంటుంది. నీకు యాపిల్లో ఏం నచ్చింది చెప్పు? నాకు యాపిల్లోనా, నాకు అప్పుడు నిద్రపోయేటప్పుడు లైక్ నాయిస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ పెట్టుకునేది రెయిన్ సౌండ్ డ్రాప్స్ ఉంటాయి కదా, అది నాకు బాగా నచ్చింది. అది చాలా బాగా నచ్చింది. అది ఇంకా సామ్సంగ్ లో రాలేదు, మేబీ ఫ్యూచర్ లో తెస్తాడో లేదో మనకు తెలియదు, కానీ అది తెస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫైండ్ మై డివైస్ అనేది కొంచెం అప్గ్రేడ్ చేస్తే ఇందులో, ఎక్సెప్ట్ దట్ నాకు సామ్సంగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఒకటి ఇంకా డిజైన్ వైజ్ నాకు డిజైన్ వైజ్ గా అయితే ఇది ఓకే అనిపించింది. నాకు అది నచ్చినాయి, ఎందుకంటే ఇట్ డజంట్ గెట్ స్క్రాచ్డ్ అప్.
ఏం స్క్రాచ్ అవ్వదు ఏమి. ఈ మెటీరియల్ బాగుంది. ఇది టూ గ్లాసీ ఉంది కాబట్టి లైక్ నేను అసలు 24/7 కేస్ వేసి ఉంచుతాను దీనికి కూడా సపరేట్గా. ఇదిగో కేస్ వేసి ఉంచుతాను, అయినా సరే ఇట్ గాట్ స్క్రాచ్ అప్. మీ పర్సనల్లీ ఫర్ మీ నాకు యాపిల్ డిజైన్ చాలా ఇష్టం. అది ప్రొఫెషనల్ గా ఉంటది. ఇది లైక్ దోస్ హూ ఆర్ లైక్ ఫంకీ కైండ్ ఆఫ్ గైస్ ఇది బాగుంటది. మీరే కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో ఫీచర్. నాకు పర్సనల్లీ ఐ వోట్ ఫర్ సామ్సంగ్. ఈవెన్ ద ఐ లైక్ యాపిల్, బట్ సామ్సంగ్ నాకు విత్ ద ఫీచర్స్ దట్ ఇట్ హ్యాస్ అది నాకు యూజ్ అయ్యేలాగా చాలా ఎక్కువ ఉంది. నాకు నచ్చింది అయితే ఇది. అండ్ విత్ ఎక్స్పెన్సివ్, ఇది రీసెంట్ గా లాంచ్ అయింది అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫీచర్స్. కమింగ్ అప్ యాపిల్ లాంచ్ లో ఏమన్నా కొత్తగా తెస్తాడు లేదో మనకు తెలియదు. ఇదైతే 2 years అయింది, 2 years వచ్చింది అది. ఇది ఇయర్ మొన్నే లాంచ్ అయింది, 2024 రీసెంట్ గా లాంచ్ అయింది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ సామ్సంగ్ ఎకో సిస్టమ్ ఉంటే కనుక దట్స్ లైక్ హెవెన్ ఫర్ యూ. నా సజెషన్ అయితే ఎకో సిస్టమ్ ఫాలో అవుతాను అనుకుంటే యాపిల్ ఎకో సిస్టమ్ ఫాలో అవుతా అంటే యాపిల్. అండ్ ఆండ్రాయిడ్ లో ఎకో సిస్టమ్ అవసరం లేదు, ఏదో ఒకటి కావాలనుకుంటే ఆండ్రాయిడ్ సామ్సంగ్ ఇది బాగానే ఉంటుంది. So that's the end of our video. I hope you guys like entirely our discussion. Thank you guys. See you in the next video. Bye bye. Don't forget to subscribe our channel. Mind me.